భారత టెన్నిస్లో ఆట కంటే అందంతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న సానియా మిర్జా గత ఏడాది తన భర్త షోయబ్ మాలిక్తో 15 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికింది. షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్ను వివాహం చేసుకోవడంతో సానియా షోయబ్ బంధం తెగిపోయింది. సనా జావేద్తో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధమే వారి విడాకులకు కారణమని తెలుస్తోంది. సానియా తండ్రి ఇమ్రాన్ మిర్జా సాంప్రదాయబద్ధంగానే తమ కుమార్తె విడాకులు తీసుకుందని స్పష్టం చేశారు. విడాకుల తర్వాత సానియా రెండో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వచ్చినా ఆమె మాత్రం సింగిల్ గానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సానియా మిర్జా జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలనే చర్చ చాలా జరుగుతోంది. 2023లో ఆమె టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే బయోపిక్ పనులు వేగవంతమయ్యాయి. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రవాలాకు చెందిన RSVP ఫిల్మ్స్ సానియా బయోపిక్ హక్కులను దక్కించుకున్నారు. 2019లో అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ బయోపిక్ లో సానియా పాత్రను ఎవరు పోషిస్తారు? గతంలో సానియా స్వయంగా దీపికా పదుకొనే లేదా పరిణీతి చోప్రా తన పాత్రకు సరిపోతారని భావించారు. అయితే పరిణీతి చోప్రా ఇప్పటికే సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ లో ఉండే అవకాశం లేదు. తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న సానియా మిర్జా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన బయోపిక్ లో హీరోగా ఎవరిని ఊహించుకుంటారని అడగ్గా బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ పేరు చెప్పింది. తాను అక్షయ్కి పెద్ద ఫ్యాన్ అని, ఒకవేళ అతడు బయోపిక్ లో నటిస్తే అక్షయ్తో రొమాన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సరదాగా వ్యాఖ్యానించింది. సానియా చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ వైరల్ అయ్యాయి. సానియా మిర్జా జీవితంలోని ఈ కొత్త మలుపులు ఆమె బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.